మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే. అమ్మకి చెప్పకుండా ఉండకండి. అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇక పైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి. మీరు పిల్లలు కాబట్టి ఒకసారి చెయ్యొచ్చు ఎప్పుడైనా, కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి, వద్దంటే మాత్రం చేయకండి. బహుశः కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి. కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది. తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు. తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి. పితృదేవోభవ, భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు. వేదంలో, యజుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు, నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని. మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు. ఎప్పుడు బిడ్డ వృద్ధిలోకి రావాలని అహరహం కోరుకునేవాడు ఎవరైనా ఉంటే తండ్రి. తను ఎంత కష్టపడనివ్వండి, ఆయన బెంగ పెట్టుకోడు. కానీ ఆయన కోరుకునేది ఒకటే, పుత్రాది చేత్ పరాజయం. తను ఎంత కీర్తి సంపాదించినా తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై, ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకొని కొడుకు చేతిలో ఓడిపోతాట తండ్రి ఆనందపడిపోతాట. అంటే తండ్రికి ఈ కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను. నేను ఒకప్పుడు